ఒక 5-6 రోజులు గడిచింది. అల్లుడికి దాని తర్వాత కూతురు కూడా విసుగెత్తిపోయిందో ఏమో తెలియదు కానీ అక్కడ ఉంది తిను అని చెప్పింది. అప్పుడు కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ అల్లుడు పెట్టుకొని తింటున్నాడు. దాని తర్వాత మళ్ళీ వారం 10 రోజులైంది. కట్టదెగిందా అని ఆలోచిస్తున్నాడు. కట్టదెగిందైతే ఇక్కడ లేదు. ఊర్లో చెరువులు ఇంకా కట్టదెగలేదు. అలాగని చెప్పి ఇంకా అక్కడే ఉన్నాడు. అత్తగారు వారం 10 రోజుల తర్వాత దాని తర్వాత వంటింట్లోకి వెళ్ళి భోజనం రెడీ ఉంది, మీకు కావాల్సినప్పుడు మీరే పెట్టుకొని తినండి అని చెప్పారు. అలాగే ఇంకో వారం గడిచింది. ఆ వారం తర్వాత మామగారు ఆ అల్లుడికి ఓ చిన్న పని చెప్పారు. అల్లుడు ఈ పొలంకి వెళ్ళి చేయండి, అది చేయండి అంటే వెళ్ళాడు, పని చేసుకొని వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు, తన భోజనం తను పెట్టుకున్నాడు, తిన్నాడు. 3 వారాలు గడిచాయి. దాని తర్వాత టేబుల్ కాకుండా కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి కూరలన్నీ చేసి తింటున్నప్పుడు అత్తమ్మ చారు కావాలి అని అన్నాడు. నిలబడున్న అత్తమ్మ అదే లెవెల్లో అన్నంలోకి చారు పోస్తే ఆ అన్నం ముద్దలోంచి చారు పైనుంచి పడి కట్ట తెగి జారడం మొదలైంది. 4 వారాల తర్వాత కొడుకుకు అర్థమైంది. కళ్ళ ముందు కనబడింది. ఓహో, కట్ట దిగడం అంటే ఇదా.